వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. ఎల్లారెడ్డి రిజిస్టర్ ఆఫీసులో ఫ్లోరింగ్ సమస్య, పాములు తేళ్లు వస్తున్నాయని భయాందోళన. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పాల్గొన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొయ్యల రాజాగౌడ్. జాండీస్ వ్యాధితో 10వ తరగతి విద్యార్థిని మృతి. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేటలో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొయ్యల రాజాగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొయ్యల రాజాగౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ పథకం పేదవారి ఇంటి కలను సాకారం చేసే గొప్ప ప్రణాళిక అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటిని మంజూరు చేస్తామనే నమ్మకంతో సర్వే జరుగుతుందని అన్నారు. ఎవరు ఎలాంటి అపోహలకు లోను వద్దని, ముఖ్యంగా మన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మన అన్న ప్రజల సమస్యలకి నిలయమైన ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న న్యాయకత్వం ఓ వెలుగు దీపం అన్నారు. ఆయన అసెంబ్లీ వేదికపై పేదవారి సంక్షేమం కోసం గర్జించిన తీరు మనందరికీ గర్వకారణం అన్నారు. ఆయన ఉండగా మన నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉండవని, పేదవారి ఆవేదనలు ఆయన చెవికి చేరగానే పరిష్కారం చూపే నాయకుడు మన ఎమ్మెల్యే అని రాజాగౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు పెంట అంజయ్య, పంచాయతీరాజ్ జూనియర్ అసిస్టెంట్ సాయన్న, కారోబార్ కృష్ణమూర్తి, గ్రామ పంచాయతీ సిబ్బంది గంగారాం, బాలరాజ్, గాండ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త మాసెట్టి వెంకటేశం కుమారుడి వివాహం సంగారెడ్డి వద్ద లక్ష్మీ నరసింహ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహానికి మాజీ జెడ్పీటీసీ సామేల్ తిమ్మారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, బొండ్ల సాయిలు, కిరణ్, పద్మారావు, సుఖేందర్ రెడ్డి, అడవిలింగాల శ్రీనివాసరెడ్డి, షేర్ల సోమన్న, ఈశ్వరగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి రిజిస్టర్ ఆఫీసులో ఫ్లోరింగ్ పూర్తిగా పగిలిపోయి గుంతలు పడటంతో సిబ్బంది, ప్రజలు తీవ్రంగా అసౌకర్యానికి ఎదుర్కొంటున్నారు. పగుళ్ల మధ్య నుండి పాములు, తేళ్లు వస్తుండటంతో అక్కడ పనిచేసే వారితో పాటు పనులు చేసుకునేందుకు వచ్చే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ సమస్యపై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోరింగ్ మరమ్మతులు లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి ఫ్లోరింగ్ బ్యాక్ చేయించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు, అధికారులు ఇప్పుడు రింగ్ రోడ్ పై నడుస్తూ ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు ఇక్కడ పనిచేసే సిబ్బంది కోరుకుంటున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేట్కు చెందిన అలీనా అనే విద్యార్థి జాండీస్ తో శుక్రవారం మృతి చెందింది. అలీనా కామారెడ్డి మైనారిటీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్లు తండ్రి రఫీక్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం విద్యార్థినికి జాండీస్ సోకడంతో చికిత్సల నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. విద్యార్థి మృతదేహానికి ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మా శ్రీకాంత్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, రాజు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు నివాళులు అర్పించారు. విద్యార్థిని ఇటీవలే కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా ఉత్తమ విద్యార్థి అవార్డును అందుకుంది. ఎల్లారెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ శుక్రవారం రోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ క్యాలెండర్ డిజైన్ ను అభినందిస్తూ కురుమ సాయిబాబాకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు వాసవి గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ నాయక్, పిఎస్సిఎస్ డైరెక్టర్ నాగం గోపికృష్ణ, పట్టణ యూత్ అధ్యక్షుడు సిద్ధు, మున్సిపల్ అధ్యక్షులు శంకర్, ఎస్ఎస్యుఐ మండల అధ్యక్షుడు రాగం శ్రీనివాస్తో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తల శ్రద్ధ ఆకర్షించింది.
తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పీకే డిమాండ్ చేశారు. టీఎస్ఎస్ఏ ఉద్యోగులు గత 15 సంవత్సరాలుగా విద్యా శాఖలో సేవలు అందిస్తున్నప్పటికీ సమాన పనికి సమాన వేతనం లభించకపోవడం, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తింపు లేకపోవడం వారి ప్రధాన సమస్యలుగా ఉంది. సెప్టెంబర్ 2023లో హనుమకొండలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదని నరేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులను రెగ్యులైజ్ చేసి పే స్కేల్ కల్పించి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి అని ఆయన కోరారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. ఎల్లారెడ్డి రిజిస్టర్ ఆఫీసులో ఫ్లోరింగ్ సమస్య, పాములు తేళ్లు వస్తున్నాయని భయాందోళన. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పాల్గొన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొయ్యల రాజాగౌడ్. జాండీస్ వ్యాధితో 10వ తరగతి విద్యార్థిని మృతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచ్.